like, comment, and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. క్వశ్చన్ నెంబర్ 46. ఏ నుంచి బి కొంత సొమ్ము అని ఉంది. అక్కడ కొంత సొమ్ము కాదు. ఏ నుంచి బి 830 రూపాయలు 3 సంవత్సరాలకు 12% పర్ యానం ఎస్ఐకు అప్పు తీసుకొని ఆ డబ్బుతో తన దగ్గర ఉన్న మరికొంత డబ్బు కలిపి 14% పర్ యానంకు అంతే కాలానికి అప్పు ఇచ్చాడు. మొత్తం వ్యవహారంలో అతడికి 93.90 రూపాయలు లాభిస్తే అండి, అక్కడ 93.50 ఉంది కాదు, అది 93.90 రూపాయలు లాభిస్తే తన వద్దనున్న ఎంత డబ్బు కలిపాడు. ఆయన వద్ద ఎంత డబ్బు కలిపాడో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఓకే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, దీంట్లో ఇచ్చిన డేటాని క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఏమిచ్చింది ఇక్కడ మనకి, ఏ నుంచి బి 830 రూపాయలు 3 సంవత్సరాలకు తీసుకున్నట్టండి. సో ఇక్కడ ఏ ఉన్నాడు. సో ఏ నుంచి ఈ బి అనే క్యాండిడేట్ 830 రూపీస్ని ఎన్ని ఇయర్స్కి, త్రీ ఇయర్స్కి, టైం ఎంత అండి, టైం 3 ఇయర్స్కి తీసుకున్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, అది 12% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12%కి తీసుకొని ఈయన ఏం చేశాడు, ఈయన దగ్గర ఉన్న ఈ 830 రూపీస్కి ఈయన దగ్గర ఉన్న కొంత అమౌంట్ కలిపాడు. అది ఎంత అమౌంటో మనకు తెలియదు. ఆ అమౌంట్ అంతే కాలానికి సేమ్ అంతే 3 ఇయర్స్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంటే 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట. ఈ మొత్తం వ్యవహారంలో ఆయనకు వచ్చిన ప్రాఫిట్ ఇచ్చిండండి. ఎంత ప్రాఫిట్ ఇచ్చిందంటే 93.90 రూపాయలు ఇచ్చిండంట. 93.90 రూపాయల లాభం వచ్చింది ఈ టోటల్ వ్యవహారంలో. ఆయనకి వస్తే ఆయన ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత అమౌంట్ కలిపిండో ఇక్కడ ఆయన కలిపిన అమౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా అండి, రైట్. ఇప్పుడు ఈయన తీసుకున్నది అప్పు ఎంత తీసుకున్నాడు, 830 రూపీస్ ఎంత ప్రకారం, 12 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్నాడు. కానీ ఈయన ఎంతకి ఇచ్చిండండి, 14 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇచ్చిండు. అంటే ఈయన ఎంత ఎక్సెస్ పొందుతున్నాడు, 2% పర్ యానం ఎక్సెస్ పొందుతున్నాడు అండి. ఓకేనా, రైట్. అయితే ఈ 93.90 రూపీస్లలో మొత్తం లాభం వచ్చింది ఆయనకి. ఆ మొత్తం లాభంలో ఒకటి 830 రూపీస్ పైన వచ్చిన లాభము, ఇంకోటి ఏంటంటే కలిపిన అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ పైన వచ్చిన లాభము. 2 రకాల లాభాలు ఉన్నాయి దాంట్లో. మనం ఇప్పుడు ఆ 830 రూపీస్ పైన వచ్చిన ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎంతండి, 830 రూపీస్ పైన పర్ యానంకి 2%, అయితే మొత్తం ఎన్ని ఇయర్స్, 3 ఇయర్స్. మరి 3 ఇయర్స్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, దట్ ఈస్ 3 × 2 = 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా అండి. ఇప్పుడు 100% = 830 అయితే మరి 1% ఏమవుతుందండి, దట్ ఈస్ 8.3 అవుతుంది. 1% 8.3 అయితే మరి 6% ఏమవుతుంది, 8.3 × 6, రైటా. 6 ముళ్ళ 18, 8 6 48, 1 49. ఎంతండి, 49.80. ఈ 49.80 రూపాయలు ఏంటిది, ఇది 830 రూపాయల పైన ఆయనకు వచ్చిన లాభము. ఓకేనా, దీనిపైన వచ్చిన లాభం 49.80 అండి. అయితే ఇప్పుడు ఈ మొత్తం లాభం నుంచి 43.90 నుంచి ఈ యొక్క 49.80 రూపీస్ని తీసేద్దాం. రైటా, తీసివేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1 and 0 హియర్, రైట్ అండి. 13 నుంచి మనకి 9 పోతే 4, 4 నుంచి 4 పోతే 4, ఎంత వచ్చింది, 44.10 రూపాయలు వచ్చింది. ఆ 44.10 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్ అనేది, ఈ కలిపిన అమౌంట్ పైన వచ్చిన ప్రాఫిట్ అది. ఓకేనా. సో మరి ఇప్పుడు దీనికి ఏమవుతుందండి, మొత్తం ఇది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 14%, టైం ఎంత, 3 ఇయర్స్. అప్పుడు పర్ యానంకి 14% అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ 14 మూల 42. ఓకేనా, 14 × 3 = 42% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 42% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికి సమానం అవుతుంది, ఈ కలిపిన ఎక్సెస్ అమౌంట్ మీద వచ్చిన ప్రాఫిట్కి సమానం అవుతుంది, దట్ ఈస్ 44.10. అయితే మనం కలిపిన అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ అమౌంట్ ఎంత, 100%. సో 100%కి ఎంత, రైట్, ఎంత అవుతుందండి, 100/42 × 44.10. ఈ పాయింట్ని తీసేసాం అనుకోండి, ఏమవుతుంది, కింద 10 వస్తుంది. ఓకేనా, అప్పుడు 441/10 అవుతుంది. రైట్ అండి. సో 7 6 42, దీన్ని క్యాన్సిల్ చేస్తే మనం, సో 7 6 42, ఇంకా 2 మిగిలింది, 7 3 21. రైట్ అండి. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఇక్కడ 3 2 6, 3 2 6, 3 1 3, నెక్స్ట్ 2 1 2, 2 5 10. ఎంత వచ్చిందండి మనకి, 5 × 21. 21 5 ఎంత, 105 రూపాయలు. రైట్ అండి. సో ఇక్కడ మనకి కలిపిన అమౌంట్ వచ్చింది. ఎంత అమౌంట్ని యాడ్ చేశాడంటే ఆయన
105 రూపాయల అమౌంట్ని యాడ్ చేశాడు. సో ఆన్సర్ ఈస్ 105 రూపీస్, రైట్. క్వశ్చన్ నెంబర్ 47. ఒకడు రూపాయలు 500 3% పర్ యానం ఎస్ఐతోను, రూపాయలు 600 4.5% పర్ యానం ఎస్ఐతోను అప్పు తీసుకొని మొత్తం మీద వడ్డీ రూపాయలు 126 అయినప్పుడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అప్పుగా తీసుకొని డబ్బు ఎన్ని సంవత్సరాలకు తిరిగి ఇచ్చాడు? రైట్ అండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి, ఒక పర్సన్ ఉన్నాడండి. ఒక పర్సను 2 రకాలుగా అప్పు తీసుకున్నాడు. ఎంత అంటే ఒకటేమో 500 3% పర్ యానం ఎస్ఐతోను, ఒకటి ఎంత అండి 500 రూపీస్ 3% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ను. నెక్స్ట్ ఏమో ఇక్కడ వచ్చి మనకి 600 రూపీస్ 4.5% పర్ యానం ఎస్ఐ. 600 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 4.5% అండి, రైటా. ఇక్కడ 3% తీసుకున్నాడు. సో ఈ అప్పు మొత్తం మీద వడ్డీ 126 అయినప్పుడు ఆయన తిరిగి ఇవ్వాలనుకున్నాడు. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ మొత్తం దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్, దీనిపై వచ్చిన ఇంట్రెస్ట్ రెండూ కలిపి 126, అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఆయన 126 అయినప్పుడు ఈ అప్పుని ఆయనకి తిరిగి ఇవ్వాలనుకున్నాడు. సో ఎన్ని సంవత్సరాలకు తిరిగి ఇవ్వాలనుకున్నాడు ఆ టైంని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ అండి. ఓకే, అంటే ఏంటి మనకి ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఈ రెండు ఇంట్రెస్ట్ కలిపితే ఎంత వస్తుంది 126 అవుతుంది. బట్ ఇక్కడ ఫస్ట్ ఎంతో ఇంట్రెస్ట్ రాసుకున్నాం, ఇక్కడ ఎంత తీసుకున్నాడండి. సో 500 ఇంటూ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 3 ఇంటూ టైం ఎంత అండి, అది టీ అనుకుందాం, ఓకేనా, బై 100, రైట్. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత, సో ఇక్కడ ఎంత తీసుకున్నాడు 600 ఇంటూ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 4 2 8 1 9 9/2 2 కింద రాసుకుందాం ఇంటూ టైం ఎంత టీగా తీసుకుందాం బై 100, ఓకే, రైట్. ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, దేనికి సమానం ఇది 126కి సమానం అవుతుంది, రైట్ అండి. ఇక్కడ 2 0 క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. 5 ముళ్ళ 15 15t ప్లస్ ఇక్కడ 2 ఉంది కదా, ఇందాక 2 రాయలేదు మనం, 9/2 4 2 8 1 9 9/2 కదండి. సో 100 ఇక్కడ బై ఇంటూ 2 వస్తుంది. ఇప్పుడు 2 1 2 ముళ్ళ, ఓకేనండి. సో 9 ముళ్ళ 27 27t ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి 126 అవుతుంది, రైట్. అప్పుడు 7 5 12 2 1 3 ప్లస్ 1 4, ఓకేనా. 42t ఈజ్ ఈక్వల్స్ టు 126, రైట్ అండి. సో 42 1 42 3 t ఈజ్ ఈక్వల్స్ ఎంత 3 years. ఆయన ఎంతంటే 3 years తర్వాతకి 3 ఇవ్వాలనుకున్నాడు. టైం ఎంత అంటే 3 సంవత్సరాలు వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. క్వశ్చన్ నెంబర్ ఏ రూపాయలు 5,000 2 సంవత్సరాల కాలానికి బికి, రూపాయలు 3,000 4 సంవత్సరాల కాలానికి సికి ఒకే ఎస్ఐ రేటుతో అప్పు ఇచ్చాడు. వారిద్దరూ ఏకి చెల్లించిన మొత్తం వడ్డీ రూపాయలు 2,200 అయితే సంవత్సరానికి వడ్డీ రేటు. ఇక్కడ మనం ఏంటంటే సంవత్సరానికి వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలండి, ఓకేనా. సో ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ బికి అండ్ సికి అప్పు ఇచ్చాడు, రైట్ అండి. సో బికి ఇచ్చిన అప్పు ఎంత అంటే ఇక్కడ 5,000 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి ఎంత ఇచ్చిండండి. సో 5,000 రూపాయలు 2 years కాలానికి ఇచ్చిండు. సో సికి ఎంత ఇచ్చిండు, ఇక్కడ సికి ఆయనకి ఇచ్చింది ఎంత అంటే 3,000 రూపాయలు 4 సంవత్సరాల కాలానికి, 3,000 రూపాయలు 4 years కాలానికి సికి ఇచ్చిండు. వీళ్ళిద్దరూ కలిపి మొత్తం ఏంటంటే బి అండ్ సి ఇద్దరు కలిపి చెల్లించిన వడ్డీ ఇచ్చిండండి. వాళ్ళకి ఇద్దరు కల్పించిన టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండ్రు. సో ఆ టోటల్ ఇంట్రెస్ట్ ఇద్దరు కల్పించింది ఎంత అంటే 2,200 రూపాయల టోటల్ ఇంట్రెస్ట్. సో ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, వాళ్ళు ఇద్దరు కల్పించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఇంకోసం ఎంత అండి సేమ్ అవుతుంది, ఓకేనా, రైట్. అంటే ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే ఎంత అవుతుంది 2,200 రూపాయలు అవుతుంది, రైట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుందాం, ఎంత అండి, ఎంత ఇచ్చింది నాకు 5,000 ఇంటూ టైం ఎంత 2, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ కాబట్టి 6గా తీసుకుందామండి, రైటా, బై 100, రైట్. సో ప్లస్ ఇక్కడ ఎంత తీసుకున్నాడు 3,000 ఇంటూ టైం ఎంత 4, ఓకే, సేమ్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఆర్ బై ఎంత అండి 100 ఈజ్ ఈక్వల్స్ దేనికి సమానం అవుతుంది 2,200 రూపాయలకి సమానం అవుతుంది, ఓకే. సో ఇక్కడ 2 0 క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు 52 100
100R ప్లస్ 4 మూల 12 120R ఈజ్ ఈక్వల్స్ ఎంత 2200. 100 ప్లస్ 120 ఎంత అండి? దట్ ఈస్ 220. 220R ఈజ్ ఈక్వల్స్ టు 2200. 0 0 క్యాన్సల్. 22 ఒకట్ల 22 10గా రైట్ అండి. సో R ఈజ్ ఈక్వల్స్ ఎంత 10%. రైట్ అండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది ఎంత వచ్చింది? 10% వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఒకడు రూపాయలు 725 సంవత్సర ఆరంభంలో ఒక ఎస్ఐ రేటుతో అప్పు ఇచ్చాడు. 8 మాసాల తరువాత రూపాయలు 362.50 రెట్టింపు ఎస్ఐ రేటుతో అప్పు ఇచ్చాడు. సంవత్సరం చివర అతనికి రూపాయలు 33.50 వడ్డీ మొత్తం 2 సంవత్సరాల మీద కలిపి వచ్చింది. మొదట వడ్డీ రేటు. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ కూడా. రైట్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కోసం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడండి, ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేసిండంటే ఈయన ఏం చేసిండంటే మొదట కొంత అమౌంట్ అప్పు ఇచ్చాడు. ఎంత అప్పు ఇచ్చిండు? అది 720 రూపాయలు ఇచ్చాడు. సంవత్సరం ఆరంభంలో, సంవత్సరం స్టార్టింగ్లో 725 రూపీస్ అప్పు ఇచ్చిండు. రైట్ అండి. నెక్స్ట్ ఏం చేసిండు తర్వాతకి 8 మాసాల తర్వాత 362.50 అప్పు ఇచ్చిండు. ఇక్కడ 8 మాసాల తర్వాత 362.50 రూపాయలు ఇక్కడ అప్పు ఇచ్చిండు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అయితే ఇక్కడ రెట్టింపు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చిండటండి. అంటే రెట్టింపు వడ్డీ రేట్తో ఇచ్చిండు. ఇక్కడ మనం ఆర్గా తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? రెట్టింపు కాబట్టి ఇది 2R అవుతుంది. ఓకేనండి. రైట్. నెక్స్ట్ ఇంకేంటి? సంవత్సరం చివర అతనికి వచ్చిన వడ్డీ ఇచ్చిందండి. ఈ రెండింటిపైన కలిపి సంవత్సరం చివర ఆయనకు వచ్చిన వడ్డీ ఎంతగా ఇచ్చిందంటే 33.50. ఈ రెండింటి మీద మొత్తం కలిపి ఆయనకు సంవత్సరం చివర వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 33.50 రూపాయలుగా ఇచ్చారు. రైట్. సంవత్సరం చివర వచ్చిన వడ్డీ ఇది సంవత్సరం స్టార్టింగ్లో ఇచ్చిండు కాబట్టి ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? టైం ఈజ్ ఈక్వల్స్ టు 1 year అవుతుంది. ఇక్కడ ఏంటండి 8 మాసాల తర్వాత అంట. అప్పుడు టైం ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏమవుతుంది? 8 మాసాల తర్వాత కాబట్టి 12 మాసాల నుంచి 8 మాసాలు తీసేస్తే ఎంత? 4 మాసాలు. దీన్ని మనం ఇయర్స్లోని కన్వర్ట్ చేసుకుంటే బై 12 తీసుకుంటామండి. అప్పుడు 4 ఒకట్ల 4 మూల ఎంత? 1/3 ఇయర్స్ అవుతుంది. ఓకేనా అండి. సో ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్, ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్, ఈ రెండింటి ఇంట్రెస్ట్ మొత్తం దేనికి సమానం అవుతుంది? 33.50కి సమానం అవుతుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రాసుకున్నాం. ఇక్కడ ఎంత ఇచ్చిండు? 725 ఇంటూ టైం ఎంత అండి? 1 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ R/100 ప్లస్ ఇక్కడ 362.50 ఇంటూ ఇక్కడ టైం ఎంత అండి? 1/3. 3 కింద రాసుకుందామండి. ఓకే. రైట్. ఇంటూ 2R/100 ఇంటూ 1/3 కదా, ఆ 3ని ఇక్కడ కింద రాసుకుంటాం. రైట్. ఓకే. ఈజ్ ఈక్వల్స్ దేనికి సమానం అవుతుంది? 33.50కి సమానం అవుతుంది. ఓకే. రైట్ అండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 725R/100 వస్తుంది. ప్లస్ ఇక్కడ 362.5 ఇంటూ 2 725. సో 725 ఇక్కడ కూడా R ఉంది. R/ ఇక్కడ ఎంత అండి? 100 ఇంటూ 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 33.50. ఇప్పుడు ఇక్కడ 725/R/100 ఉంది. ఇక్కడ 725R/100 ఉంది. దాన్ని మనం కామన్ ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది? 725R/100 కామన్ వస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి? 1 ప్లస్ ఇక్కడ 1/ కింద 3 ఉంది కాబట్టి 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ దేనికి సమానం? 3 ఇక్కడ పాయింట్ తీసేద్దాము. అప్పుడు కింద 10 అవుతుంది. కింద 0 వస్తుందండి. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేద్దాం. రైటా? ఓకే. అప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం తీసుకుందామండి. తీసుకుంటే మనకి ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ. రైట్. ఇక్కడ 725R, ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి? 3. అప్పుడు ఒక 3 పైన 3 వస్తుంది, పక్కన సేమ్ యాసిడ్ 1 వస్తుందండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 335. ఇక్కడ ఉన్న 10ని అక్కడ తీసుకెళ్తే ఇంటూ అవుతుంది. సో ఇక్కడ 0 వస్తుంది. ఇంటూ 10 అంటే 0 వస్తుంది. ఓకేనా? రైట్. అప్పుడు మనకి ఏంటి ఇక్కడ? సో డైరెక్ట్ అండి ఇక్కడ R ఒక్కదాన్నే ఉంచి మిగతా అటు తీసుకెళ్దాం. ఇక్కడ /3 ఉంది కాబట్టి అది వెళ్తే ఇంటూ అవుతుంది. 3350 ఇంటూ 3/725 ఇంటూ 3 + 1 ఎంత? 4. రైట్ అండి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇది 29లో పోతుందండి. 29 725. రైట్. నెక్స్ట్ 25 ఒకట్ల 25 రిమైనింగ్ ఇంకెంత మిగిలిందండి? అక్కడ 8 మిగిలింది అంటే 85. నెక్స్ట్ దేంట్లో పోతుంది? 25
25 మూల 75, రైట్ అండి. 25 మూల 75, ఇంకా 10 ఉంది, పక్కన 0 ఉంది కాబట్టి 100 అవుతుంది. 25 4ల 100, రైట్. ఓకే. నెక్స్ట్ 2 2ల 4, 2 6ల 12, 2 7ల 14, రైట్ అండి. సో ఇక్కడ మనం రాసుకుందాం ఏమొచ్చింది. సో 3 7ల 21, 6 మూల 18, 2 20, రైట్ అండి. సో 201 వచ్చింది కింద. సో 29 2లు ఎంత? 58, 58 అవుతుంది, రైట్. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి ఏమొస్తుందో చూద్దాం, రైట్ అండి. కొంచెం క్యాన్సిలేషన్ ఉంటుంది చూడాలి. సో ఇది 58, 1ల 58, 58 3లో పోతుందండి, రైటా. సో 58 3 పోతుంది, చూద్దాం ఎంతలో. 58 3 5 మూళ్ళు ఎంత అండి? 15, అంటే 150, 8 మూళ్ళ 24 ఎంత? 4 7 174, రైట్ అండి. సో 58 మూల్లో పోతుంది, 174. మరి 201 నుంచి 174 పోతే ఎంత అండి? 27 మిగులుతుంది, రైటా. 27. సో 27 పోతుందా? లేదు. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఎంత? 0 వస్తుంది, రైట్. నెక్స్ట్ ఎంతలో పోతుంది అంటే అది అప్రాక్సిమేట్లీ 58 4లో పోతుందండి. 58 4 పోతుంది, రైటా. సో 5 4ల 20, 8 4ల 32. సో ఎంత పోతుంది మనకి? 232 వస్తుందండి, రైటా. సో 58 4లో ఇక్కడ ఎంత? 232. మరి ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగులుతుందండి మనకి? సో ఇక్కడ 8, ఇక్కడ 38 మిగులుతుంది. సో పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 వస్తుందండి. నెక్స్ట్ ఇది అప్రాక్సిమేట్లీ 58 6లో పోతుంది, ఓకేనా. 58 6లో పోతుంది, రైట్ అండి. సో R ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? 3.46 వచ్చింది. పాయింట్ తర్వాతకి 2 నెంబర్లు సరిపోతుంది. R ఈజ్ ఈక్వల్స్ 3.46 వచ్చింది. సో 46%. మరి ఇక్కడ ఆన్సర్లో ఏముందండి మనకి? 3.6 ఉంది కాదు, 4.5 కాదు, C 5 ఉంది, అండ్ D 6% ఉంది. సో ఆన్సర్ ఏంటి అక్కడ మనకి? నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అవుతుందండి, ఎందుకంటే 3.46 కాబట్టి. సో ఆన్సర్ ఇస్ 3.46%, రైట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్, రైట్. రూపాయలు 1500 మీద విభిన్న వ్యక్తుల నుంచి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎస్ఐలలో వ్యత్యాసము రూపాయలు 13.50. వారిద్దరికీ అప్పు ఇచ్చిన వడ్డీ రేటులో తేడా. వాళ్ళిద్దరికీ అప్పు ఇచ్చిన వడ్డీ రేటులో తేడా అంటండి. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు విభిన్న వ్యక్తుల నుంచి ఏం చేసిండు ఆయన? 1500 అప్పు ఇచ్చేయండి. సో ఇతనికి 1500, ఇతనికి కూడా 1500 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఎంత కాలానికండి? 3 ఇయర్స్కి. బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని R1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా, ఇక్కడ మనకి R2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా తీసుకున్నాం. అయితే ఏంటి మనకి? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ అప్పు ఇచ్చిన వడ్డీ రేట్లలో తేడా, అంటే ఈ వడ్డీ రేట్లలో తేడా ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆయనకు వచ్చిన వడ్డీ రేట్ ఇచ్చిండండి. ఇక్కడ వడ్డీ రేటులో వ్యత్యాసం ఇచ్చిండు మనకి. ఇక్కడ ఉన్న వడ్డీ రేట్కి అక్కడ ఉన్న వడ్డీ రేట్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చిండంటే 13.50. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు, వడ్డీ రేట్లో వ్యత్యాసము, దట్ ఈస్ 13.50 రూపాయలుగా ఇచ్చిండు, రైట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంట్రెస్ట్ తీసుకుందాం. ఏమవుతుంది? ఇక్కడ ఎంత ఇచ్చిండు? 1500 ఇంటూ టైం ఎంత అండి? 3 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? R1, రైట్, బై 100. డిఫరెన్స్ కాబట్టి వడ్డీ రేట్లో వ్యత్యాసం ఇది కాబట్టి మైనస్ తీసుకున్నాం, ఓకేనా, రైట్. ఇక్కడ కూడా ఎంత? 1500 ఇంటూ టైం 3 years, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని R2గా తీసుకున్నాం, బై 100 అండి, రైట్. ఈజ్ ఈక్వల్స్ డిఫరెన్స్ ఎంత రెండింటి మధ్య? 13.5, రైట్. ఓకే. ఇక్కడ 2 0 క్యాన్సర్, ఇక్కడ 2 0 కొట్టేద్దాము. అప్పుడు 15 మూల ఎంత అండి? 45, అంటే 45 R1 మైనస్ అక్కడ కూడా 15 మూల 45, 45 R2 ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 135/10 అవుతుంది, రైటా. సో ఇక్కడ 45 రెండిట్లో ఉంది కాబట్టి 45ని కామన్ తీద్దాం. 45 కామన్ వస్తే మనకి R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 135/10 అవుతుంది, రైటా. సో 45 1ల 45, 3ల 135. ఇప్పుడు R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? సో 3/10 వచ్చింది. ఈ 0ని మనం పైనకి తీసుకెళ్తే మనకి ఏమొస్తుంది? పైన పాయింట్ వస్తుంది. సో 0.3%. ఎంత అండి? సో R1 మైనస్ R2 ఎంత వచ్చింది మనకి? డిఫరెన్సే ఫైండ్ అవుట్ చేయమని వడ్డీ రేట్లో వ్యత్యాసం, అది మనకి 0.3%గా వచ్చింది. సో ఆన్సర్ ఇస్ 0.3%.